ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా వద్దకు మనం ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో చేరినా ఆయన యొక్క లక్ష్యం మన పైన ఏదుందో అది మనం సాధించేంత వరకు ఆయన మనల్ని వదిలిపెట్టరు. సాధారణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబా వద్దకు చాలామంది మనము సంపద కోసం, ఐశ్వర్యం కోసం, కోరికల కోసం మనము ఆయనను చేరాం. కానీ బాబా వాటన్నింటినీ మరిపించి, అంటే మన లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు, పేరాశలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మరిపించి ఆయన మనకు ఏమి అనుగ్రహించదలుచుకున్నారో దానిని తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు. మనల్ని ఆయన అనుకున్నటువంటి దిశలో మనల్ని చివరకు అందులో మనల్ని ప్రవేశపెడతారు. ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప నేర్పరితనం. ఈరోజు బాబా దగ్గరకు వచ్చినటువంటి మనందరము కూడా కొంత నేర్పరితనంతో, కొంత జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రధానమైనటువంటి కారణం వారు మన పైన పెట్టినటువంటి గురి. బాబా ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో, మన పైన ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాడు కదా, ఈ వీడికి ఖచ్చితంగా దీన్ని అనుగ్రహించాలి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా అది సాకారం అయ్యేంత వరకు మనల్ని వదిలిపెట్టడు. అవసరమైతే మన మనస్సును, బుద్ధిని మార్చడానికి కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఏర్పరిచి అందులో నుంచి ఆయన్నే మనల్ని బయటేసి నీ మార్గం ఇది కాదు, నువ్వు ప్రయాణించాల్సినటువంటి దిశ ఇది కాదు అని చెప్పి అద్భుతమైనటువంటి అనుభవాలను, పాఠాలను శ్రీ సాయిబాబా మనకు నేర్పిస్తారు. 29వ అధ్యాయం గనక మనం పరిశీలిస్తే, పేరాశతో అంటే కేవలం డబ్బు పైన మాత్రమే వ్యామోహంతో వచ్చినటువంటి భజన మండలి యజమాని ఏ విధంగా మారుస్తారు. భజన మండలి యజమానికి డబ్బాశ, అతనికి డబ్బు పైనే మక్కువ అని చెప్పి మనం అనుకుంటాం. ఆయనేం సాధారణమైనటువంటి భక్తుడేం కాదు. ఆయన కూడా, భజన మండలి యజమాని కూడా సమర్థ రామదాసు అనేటువంటి గురువును ఆశ్రయించి ఆ గురువు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారు. కానీ మాయ అతన్ని పూర్తిగా డబ్బు వైపే మలిచింది. బాబా అందుకనే అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి, నీ యొక్క ధ్యాస డబ్బు పైన కాదు, గురువుపైకి నీ ధ్యాస మరలాలని చెప్పి అద్భుతమైనటువంటి స్వప్న దర్శనం ద్వారా తన జన్మలో కూడా సాధించలేనటువంటి, భజన మండలి యజమాని తన స్వభావంతో అదేవిధంగా పేరాశతో ఉంటే తన జన్మలో కూడా సాధించలేడు. తన గురువైనటువంటి సమర్థ రామదాసు యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని బాబా చేయిస్తారు కదా, చేయించి తన యొక్క నైజాన్ని మారుస్తాడు. జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, డబ్బు పైన పేరాశ ఉండకూడదు, గురువు పైన నువ్వు ఆశను పెంచుకోవాలి, గురువు యొక్క ఆకాంక్ష మేరకు నువ్వు నడవాలి అనేటువంటి దాన్ని అత్యద్భుతంగా 29వ అధ్యాయంలో బోధిస్తారు కదా. ఇది మనందరికీ పాఠం. 29వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు ఉంటాయి. అవి మన మనస్సుకు ఎంత హత్తుకుంటాయంటే, హత్తుకోవడమే కాదు, నీ యొక్క నైజాన్ని కూడా అవి బయటపెడుతుంది. జమిలి యొక్క కూతురు ఆమని ఉంటుంది. ఆమని ప్రతిరోజు కూడా బాబా దగ్గరికి ఉదయాన్నే వచ్చి బాబా ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. కానీ జమిలి యొక్క ఉద్దేశం ఏమిటి? తన బిడ్డ బాబా దగ్గర నుంచి ఎలాగైనా రూపాయి తీసుకురావాలి ప్రతిరోజు. బాబాకేమో పిల్లలంటే ఇష్టం. ఆ వచ్చినటువంటి ఆమనిని దాని పొట్ట రుద్దుతూ, దాన్ని చెంపలు ముద్దాడుతూ ఎంతో ప్రేమగా బాబా చూస్తూ ఉంటాడు. కానీ ఆమని కూడా ఏం చేస్తుందంటే, బాబా యొక్క ప్రేమలో పడి తల్లి అడుగుమన్నటువంటి రూపాయిని ఒక్కొక్కసారి మర్చిపోతుంది. ఎందుకంటే పరస్పరమైనటువంటి ప్రేమ ఏదీ గుర్తు చేయదు మనల్ని. బాబా పట్ల మనకు పరస్పరమైనటువంటి ప్రేమ భావన ఉందనుకోండి, నిజంగా మన అవసరాలు మనకు గుర్తురావు, మన కోరికలు మనకు గుర్తురావు. బాబా యొక్క వెచ్చని ఆయన స్పర్శను మనం అనుభవిస్తూ, నామము కథాశ్రవణం అనేటువంటి వెచ్చని స్పర్శను మనం అనుభవిస్తూ ఉంటే మనకి ఇంకెందుకు ఏం గుర్తొస్తాయి? రావు కదా. ఆమెని కూడా అదేవిధంగా బాబా ప్రేమలో అది ఓలలాడుతూ ఉంటుంది. తల్లి జమిలి మాత్రము పక్క నుంచి సైగ చేస్తుంది, అడుగు 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 అని చెప్పి. బాబా అల్లారు ముద్దుగా దాన్ని ప్రేమగా దాన్ని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాన్ని ఆడిస్తూ ఉంటే ఆమెనికి తల్లి సైగ విని బాబా రూపాయి ఇవ్వు అని అడుగుతుంది. ఆగవే ఇస్తాను కొద్దిసేపు
నీతో ఆడుకోనివ్వు అని అంటాడు. అయినా సరే ఆమెని అదే పనిగా రూపాయి 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 అని చెప్పి అడుగుతూ ఉండేది. తను తెచ్చుకున్నటువంటి ఒక రేకు డబ్బాలో బాబా ఎప్పుడైతే చెయ్యి తన కఫ్నీలో చేయబెట్టి దాంట్లో రూపాయి వేయగానే ఆ రూపాయి అనేటువంటి గల్లు మన సౌండ్ వినబడగానే కథం అక్కడి నుంచి లేచి పరుగు. ఇది మన జీవితాలను ప్రతిబింబింపజేస్తుంది. బాబా దగ్గరికి ఎన్నో జన్మల రుణానుబంధం చేత ఎన్నో జన్మల తర్వాత కూడా లక్ష్మీబాయి కపర్దేని అంటారు కదా, బాబా ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఒకసారి వైశ్యుని ఇంట్లో గోవుగా, తర్వాత అనేక జన్మల తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తింది. ఆవిడ నా దగ్గరికి వచ్చింది, ఆవిడ పెట్టేటువంటి కిచిడీని ప్రేమగా తిననివ్వు అని చెప్పి శ్యామతో అంటారు కదా. అదేవిధంగా ఎన్నో జన్మల తర్వాత మనం తారసపడతాం బాబాకు. ఎందుకంటే ఒక మానవ జన్మ మళ్ళీ మనం తీసుకోవాలంటే ఎన్నో రకరకాలైనటువంటి జన్మలను, మన కర్మలను అనేక జీవుల రూపంలో అనుభవించి మళ్ళీ మనం మానవ జన్మను తీసుకున్నప్పుడు బాబా గత స్మృతులను గుర్తు చేసుకొని తన ఒడికి వచ్చినటువంటి మనందరినీ కూడా అల్లారు ముద్దుగా గారాభంగా చూస్తాడు. కేవలము ప్రేమను మాత్రమే మన నుంచి కోరుకుంటాడు. మనల్ని ఎంతగానో రెట్టింపు ప్రేమ మన పట్ల చూపెడతారు. మనం మాత్రము దొరికింది మనకు నిధి, దొరికింది కల్పవృక్షము, ఇక కామధేనువు బాబానే. కాబట్టి ఆయన్నేమో మనల్ని ఆయన ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటాడు, పాలిస్తుంటాడు, ప్రేమిస్తుంటాడు. మనం మాత్రము ఆయన ఒడిని చేరినటువంటి లక్ష్యం ఒక్కటే మనకు గుర్తుంటుంది. ఆ లక్ష్యం ఏమిటంటే అవసరానికి కావలసినటువంటి అన్నీ కూడా ఆయన నుండి సాధించుకోవాలి. ఇది ఒకవేళ మనం బాబా ప్రేమలో పడి మైమరిచిపోతుంటే ఆమెనికి గనక తల్లి జమిలి ఏ విధంగా సైగ చేసిందో మాయ మనల్ని సైగ చేస్తూ ఉంటుంది. అరే నాయనా, ఈ ప్రేమ నీకు కడుపు నింపదు, ఈ పూజ కడుపు నింపదు, పూజ చేస్తున్నావు కదా అడుగు అని మాయ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆమెని వలె మనం కూడా విసిగిస్తూ ఉంటాం. ఆమెను విసిగించేటప్పుడు బాబా కోప్పడేటువంటి వారు. ఏమే, నీ అబ్బాయి ఏమన్నా ఇక్కడ దాచిపెట్టాడా, ఊరికే వస్తే తిని బ్రతికేటువంటి మీరు అని చెప్పి బాబా కసురుకొని మళ్ళీ ప్రేమగానే ఇచ్చేటువంటి వారు. మనం కూడా బాబాను అడుగుతున్నప్పుడు, సాధ్యంగా అన్నటువంటివి అడుగుతున్నప్పుడు బాబా కూడా మనల్ని ఇలానే తిడతాడు. ఎరానైనా నీ అబ్బకు నేను బాకీ ఉన్నానా, ఏంటి ఈ సతాయింపు అని చెప్పి బాబా కూడా అనుకుంటాడు. కాబట్టి ఆ మాట బాబా నుంచి రాకుండా మనల్ని ఆ విధంగా బాబా తిట్టకుండా ఉండేలాగా మన ప్రవర్తన బాబా దగ్గర ఉండాలి. పరస్పరమైనటువంటి ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమయే అన్నింటినీ సమకూరుస్తుంది. బాబా తన వద్ద వచ్చినటువంటి దక్షిణను జమ్లీకి 3 రూపాయలు, ఆమెనికి రూపాయి, తాత్యాకు 10 నుంచి 15 రూపాయలు, బడే బాబాకు ఒక 15 నుంచి 50 రూపాయలు, అదేవిధంగా అనేక మంది వ్యక్తులకు అక్కడ బాబా డబ్బును పంచేటువంటి వాడు. బిచ్చగాళ్ళకు రోజు 9 రూపాయలు 8 రూపాయలు ఇచ్చేటువంటి వాడు. తన వద్ద ఏది కూడా దాచుకునేటువంటి వారు కాదు. దీని అర్థం ఏమిటంటే పరమాత్మగా తనకున్నటువంటి శక్తినంతా కూడా ఎప్పుడూ భక్తుల కోసమే వినియోగిస్తూ ఉంటాడు. బాబా దక్షిణలు పంచడం అంటే దాని యొక్క అంతరార్థాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఆ రోజు వాళ్ళందరికీ కూడా తనకు లభించినటువంటి రూపాయల రూపంలో, లౌకికంగా రూపాయల రూపంలో లభించినటువంటి దాన్ని బాబా సాయంత్రం కల్లా అందరికీ పనిచేసేటువంటి వారు. అదేవిధంగా పరమాత్మగా తనకు ఉన్నటువంటి మహిమను, శక్తిని అంతా కూడా మన కోసమే వినియోగిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు బాబాను ప్రత్యేకంగా మనం అడగాల్సిన అవసరం లేదు. నిజంగా జమ్లీ తల్లి, ఆమెన్ లాంటి వాళ్ళు బాబా వద్ద నుంచి డబ్బును అడిగి తీసుకున్నారు. బడే బాబా లాంటి వాళ్ళు ఆశపడ్డారు. తాత్యా లాంటి వాళ్ళు, అదేవిధంగా భయ్యాజీ లాంటి వాళ్ళు, వీరెవరు కూడా బాబా దగ్గర నుంచి ఏది ఆశించలేదు. కానీ బాబా వారు చేస్తున్నటువంటి సేవకు గుర్తుగా, దానికి ఫలితంగా బాబా ఖచ్చితంగా వారికి అనుగ్రహించాలి అనేటువంటి దాంతో వారికి డబ్బునిచ్చారు. అదేవిధంగా మనం కూడా కేవలం ఏమీ ఆశించినటువంటి స్థితిలో, తాత్య పెద్దగా ఏమీ బాబా నుంచి ఆశించలేదు. అదేవిధంగా భయ్యాజీ లాంటి వాళ్ళు, వీళ్ళెవరూ కూడా బాబాని ఎప్పుడు ప్రత్యేకంగా ఏది కోరలేదు. కానీ వారి సేవ, వారి యొక్క క్రమశిక్షణ, నిబద్ధతకు మెచ్చి యువకులు కాబట్టి వారిని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించినటువంటి తీరు కూడా డబ్బు ఎందుకు ఇచ్చారు?
వారి యొక్క అభివృద్ధికి ఇచ్చారు. బాబా ఒక్క మాట చెప్తాడు భయ్యాజీకి, భయ్యాజీ అండ్ తాత్య మీరిద్దరూ కూడా నేను ఇచ్చినటువంటి డబ్బును విలాసాల కోసం, విందుల కోసం, దేనికోసం మీరు ఖర్చు చేయకూడదు, మీ వ్యక్తిగత అవసరాల కోసం వాడకూడదు అని అంటే ఆ డబ్బుతోటి వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి జమీన్ను జాగను కొంటారు, కొని మంచి ఆసాములుగా అభివృద్ధి చెందుతారు. అంటే బాబా మనకు ఒక దాన్ని ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని శాశ్వతంగా నిలబెట్టేటువంటి దాన్నే ఇస్తారు. అటువంటి దాన్ని పొందడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. బాబా దగ్గర ఇవ్వడానికి ఏమీ లోటు లేదు, బాబా ఖచ్చితంగా ఇస్తారు. కానీ మన యోగ్యత, కర్మ ఇవన్నీ కూడా లెక్కించబడతాయి. మన యోగ్యతను బట్టే వారి యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు అయితే మనం కూడా జమిలీ అనేటువంటి మాయ ఎప్పుడూ మనల్ని ప్రేరేపిస్తుంది, ఆమని అనేటువంటి ఆశ ఎప్పుడూ బాబా దగ్గర నుంచి మనం పొందాలి అనేటువంటి దాంట్లోనే మన జీవితాన్ని పూర్తిగా అందులోనే ముంచేస్తుంది. ఇక ఏమీ ఉండదు జీవితం. ఎప్పుడూ కావాలి అనేటువంటి ఆశ ఉన్నప్పుడు ఇక సద్గురువు వద్ద నీ యొక్క జీవితం ఏమీ ఉండదు. నీ జీవితం లౌకికంగానే అందులోనే గడిచిపోతుంది. సద్గురు సేవలో, సద్గురు ధ్యాసలో ఏమీ ఉండదు. ఎంతసేపు కూడా నీకు సద్గురు ధ్యాస ఆయన నుంచి పొందాలనేటువంటి దాంట్లోనే ఉంటే అది ఏమాత్రం కూడా ప్రయోజనాన్ని, శ్రేయస్సును నీకు కల్పించదనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. బాబా తన శక్తినంతా, తన యుక్తినంతా మన కోసమే దారబోస్తారు. మద్రాస్ భజన మండలి సమాజం వాళ్ళు వచ్చారు. దేనికోసం వచ్చారు? పేరాశ కోసం వచ్చారు. బాబా రోజు తన వద్దకు వచ్చే తమాషాలు చేసేటువంటి వాళ్ళకు, గారడి చేసేటువంటి వాళ్ళకు, సర్కస్ చేసేటువంటి వాళ్ళకు, భజనకారులకు, కీర్తనకారులకు ఏదో ఒక సంభావన ఇచ్చి సత్కరించి పంపించేసేటువంటి వారు. కానీ ఎవరికీ ఇవ్వనటువంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని భజన మండలి యజమానికి ఎందుకు ఇచ్చారు? దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక సుగుణం ఉంటుంది. ఆ సుగుణాన్ని మాయ కప్పివేసి ఆ సుగుణాన్ని ఎదగకుండా మాయ కప్పిపెడుతుంది. అదేవిధంగా భజన మండలి యజమాని కూడా మాయ కప్పిపెట్టింది. సమర్థ రామదాసు భక్తుడు కావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. సమర్థ రామదాసును గురువుగా ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఆ భజన మండలి యజమాని యొక్క పూర్వజన్మ సుకృతం. కానీ భజనల ద్వారా సంపాదించాలనేటువంటి అత్యాశ అనేటువంటి మాయ ఆ గురువు యొక్క భక్తిని పూర్తిగా కప్పివేసింది. అందుకనే బాబా అనేక మందిని ప్రత్యేకంగా షిరిడీకి రప్పించుకుంటారు. అనేక చోట్ల ఎక్కడ భజన చేసినా ఏం చేసినా డబ్బులు వస్తాయి. కానీ ఆ నోట ఈ నోట ఆ యజమానికి వినిపించింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కొంత ధనం వస్తుంది, షిరిడీకి వెళ్తే ఎక్కువ ధనం వస్తుంది, అక్కడ ఉన్నటువంటి మహారాజు అసలు చేతికి ఎమకలేదు, వచ్చినోనికి వచ్చినట్టల్లా డబ్బులు ఇచ్చేస్తాడు అనేటువంటిది అతను విన్నటువంటి మాట. ఇది కూడా బాబా చేసినటువంటి లీల. ఎందుకంటే ఆ భజన మండలి యజమాని అక్కడి దాకా తీసుకురాకపోతే అతని గురుభక్తి వ్యర్థమైపోతుంది. అందుకనే తీసుకొచ్చి మొదటి రోజు భజన చేసిన రోజు కొంత డబ్బు ఇచ్చాడు, తర్వాత కొంత డబ్బు ఇచ్చాడు. ప్రతిరోజు భజన చేస్తున్నారు, ఒక వారం రోజులు పైగా ఉన్నారు. భజన చేస్తుంటే ప్రతిరోజు డబ్బు వస్తుంది, కానీ ఇంకా ఎక్కువ పొందాలనేటువంటి ఆశ. కానీ భజన మండలి యజమాని భార్యకు మాత్రం బాబా పట్ల నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీమూర్తి. అందుకనే ఆమె యొక్క భక్తికి మెచ్చి బాబా ఒకరోజు భజన చేస్తూ ఉండగా తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి రూపంలో దర్శనమిస్తాడు. ఆ తల్లి జన్మకు కావలసినటువంటి తృప్తిని పొందుతుంది. రాముని దర్శనాన్ని పొందినటువంటి ఆ స్త్రీ ఆనందం ఎంత గొప్పదంటే, మేఘాలను చూసి ఆనందంగా పురువిప్పి నాట్యం చేసినటువంటి నెమలిలా ఆమె పరవశించిపోయింది. చంద్రుణ్ణి చూసి ఆనందించేటువంటి చకోరం వలె తన్మయత్వాన్ని ఆమె బాబా పాదాల వద్ద పొందింది అని చెప్పి హేమాడ్ పంత్ రాస్తారు. ఆమెకు కావలసినటువంటి అనుభవాన్ని ఇచ్చారు. అయిపోయింది. ఇక ఆపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? అందుకనే ఆ భజన మండలి యజమాని స్వప్నంలోకి బాబా ప్రవేశించి ఆ యజమాని పోలీసుల చేత బంధించబడ్డటువంటి స్వప్న దృశ్యాన్ని చూపెడతాడు. బాబా, నిన్ను చేరిన తర్వాత కూడా నాకు ఇంత కష్టమా? నన్ను వెంటనే విడిపించండి అని అంటారు. చెరసాల నుంచి బయటకు వస్తాడు స్వప్నంలో. వచ్చి చూసేసరికి పోలీసు వాళ్ళందరూ కూడా రక్తం కక్కుని చనిపోయి ఉంటారు. వీరిని చంపింది నీవే అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు పై అధికారులు వచ్చి పట్టుకుంటారంటే, బాబా వీరిని నాకు ఏ నేరము చేయలేదు, మీరు నన్ను రక్షించాలి అని చెప్పి బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు.
సాష్టాంగ నమస్కారం చేస్తే బాబా అడుగుతాడు, ఇంతకుముందు చేసిన నమస్కారానికి ఈ నమస్కారానికి తేడా ఏంటంటారు. ఇంతకుముందు కేవలం కాసుల పేరాశతో మీకు నమస్కారం చేశాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా శరణుజొచ్చి మీకు సాష్టాంగం చేశాను అని అంటారు. సరే, ఎందుకు నేనంటే నీకు ప్రేమ లేదు అని అంటే, లేదు బాబా, మీరు అనేక మంది హిందువులను మీ వద్దకు తెచ్చుకొని మీరు వారిని భ్రష్టు పట్టిస్తున్నారనేటువంటి అభిప్రాయం నాలో ఉంది, అందుకనే నాకు మీ పైన పూర్తి ప్రేమ కలగలేదు అని అంటారు. అప్పుడు బాబా అంటారు, మీ ఇంట్లో కబడ్డీ అనేటువంటి ముస్లిం దేవత లేదా? శుభకార్యాలు జరిగినప్పుడు దాన్ని మీరు సంతృప్తి పరచరా మొదట? ఆ తర్వాత ప్రతి మొహరానికి ఊరేగింపు చేయరా? ఆ తర్వాత మళ్ళీ మీ ఇంటికి కబడ్డీని తెచ్చుకోరా? మీ ఇంట్లో పంజా లేదా? ఆ పంజాకు పూజలు చేయరా అని అడుగుతాడు. అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. సరే, చివరిగా ఏమి కావాలో కోరుకో అనంటే, బాబా, నా జీవిత ఆశయం, నా జీవిత సాకారానికి నా గురువైనటువంటి సమర్థ రామదాసు స్వామిని మీరు ఒక్కసారి చూపెట్టండి అని అంటారు. వెంటనే బాబా ప్లేస్లో సమర్థ రామదాసు స్వామి ఆయనకు ప్రత్యక్షమవుతారు. తర్వాతి రోజు అతని యొక్క మనస్తత్వం పూర్తిగా మారిపోతుంది. ఎన్నో జన్మల తర్వాత గురువు సాంగత్యం దొరుకుతుంది. అటువంటి గురు సాంగత్యాన్ని పరిపూర్ణంగా అనుభవించలేక కాసులపైనే ఆశ పెట్టుకొని ఊరూరు తిరుగుతున్నాను. నేను చేసేటువంటి గురు భజనలో కూడా ప్రేమ లేదు, గురువు పైన ప్రీతి లేదు, మాయ నన్ను కప్పిపడేసింది. స్వప్నంలో పోలీసుల చేత బంధించబడ్డం, ఆ తర్వాత పోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉండడం, ఇవన్నీ కూడా దీని సారాంశం ఏమిటంటే, నీవు మాయ అనేటువంటి చెరసాలలో బంధించి ఉన్నావయ్యా. ఆ మాయ అనేటువంటి చెరసాల నుంచి నువ్వు బయటికి వస్తే నీ గురువును నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించగలుగుతావు అనేటువంటి బాబా యొక్క ఉపదేశాన్ని బాగా గ్రహించాడు భజన మండలి యజమాని. ఆ తర్వాత గురువు పైన పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తిని ఆ భజన మండలి యజమాని పెంచుకున్నాడు. వారు షిరిడి నుంచి వెళ్తున్నప్పుడు బాబా అంటారు, మీరు ఇంకా అనేక చోట్ల తిరుగుతారు, ఇంకా మీకు సంపద ఐశ్వర్యం చేకూరుతుంది, భగవంతుడు మీకు తప్పకుండా అవి అనుగ్రహిస్తారంటారు. ఆ తర్వాత నుంచి భజన మండలి యజమాని నేచర్ మారిపోయింది కదా. ఇంతకుముందు కంఠంలో గురువు పైన కీర్తన, మనసులో మాత్రం కాసుల పైన పేరాశ ఉన్నటువంటి ఆయన మనస్సు పూర్తిగా మారిపోయింది. మనస్ఫూర్తిగా గురు భజనలు చేయడం ఆరంభించాడు. తను ఆశించినటువంటి దానికంటే ఆ పర్యటనలో ఎంతో రెట్టింపు డబ్బు ఆ భజన మండలి యజమానికి దక్కుతుంది. ఎంతో తృప్తిగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా యొక్క ఆపరేషన్. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు మనం లౌకిక పరమైనటువంటివన్నీ కూడా ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అవి లేకుండా మనము అతీతులుగా మనం బ్రతకలేం. కాకపోతే లక్ష్యం అదొకటే కాకూడదు. లక్ష్యం గురు సేవ, గురు భజన, గురు కథా శ్రవణం, దాన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. భజన మండలి యజమాని ఎప్పుడైతే మనసులో నుంచి ఆ పేరాశను తీసేశాడో, మనసులో గురుభక్తిని పరిపూర్ణంగా నింపుకున్నాడో, భజనలో రసరమ్యత పెరిగింది, అందరినీ ఇంకా ఎక్కువగా రంజింపజేయగలిగాడు, తను ఆశించినటువంటి దానికంటే ఎక్కువ పొందగలిగాడు. మనం కూడా అంతే. మన మనస్సులో ఎప్పుడు సద్గురు అయినటువంటి సాయిబాబా ధ్యాస ఉంటే, వారిని మనం రంజింపజేస్తే, మనం ఏదీ కోరకుండానే లౌకికపరమైనటువంటివన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. కేవలం మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ పోవడం, మన మనస్సులో అంతరంగంలో ఎప్పుడూ కూడా సాయి ఉన్నారు అనేటువంటి స్పృహను మనం కలిగి ఉండడం, బాబా యొక్క ప్రేమను మన హృదయ లోతుల్లో పదిలపరుచుకుంటే మనకన్నీ కూడా శుభాలే, మనకన్నీ కూడా మంచి రోజులే, మన జీవితం సఫలమవుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. కాబట్టి సద్గురు మార్గంలో ఉన్నటువంటి మనం భజన మండలి కదా, కేవలం అతనికి పేరాశ, అతనికి రామదర్శనం ఆమెకు రామదర్శనం జరిగింది, బాబా స్వప్న దర్శనం ఇచ్చి బుద్ధి చెప్పాడు, ఇది కాదు. దీని ద్వారా మనం కూడా అనేక రకాలైనటువంటి సంస్కరణను మన జీవితంలో చేసుకోవాలి. కేవలం గురుభక్తి పెదవులపైన కాదు, గురుభక్తి కేవలం భజనలో చప్పట్ల మీద కాదు, గురుభక్తి ఎప్పుడూ కూడా హృదయంలో ఉండాలి. సద్గురు యొక్క ధ్యాస, స్మరణ ఎప్పుడు నీ అంతరంగంలో నిరంతరం జరుగుతూ ఉండాలి. అలా నిరంతరం జరిగినప్పుడు ఖచ్చితంగా లౌకికంగా నీకేమేమి కావాలో వాటన్నింటి బాధ్యత సద్గురు తీసుకుంటాడు. సద్గురు ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా బ్రతకగలిగేటువంటి స్థితిని, ఆ యొక్క తృప్తిని మనం సాధించగలిగితే
నిజంగా మనకు అంతకు మించినటువంటి ఆనందం జీవితంలో మరొకటి ఉండదు. ఇదే అధ్యాయంలో తృప్తికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. ఒక సగటు బాబా భక్తుల యొక్క కుటుంబం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, బాబా పైనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భారం వేస్తే ఆయన ఎలాంటి నిర్ణయాలు చేస్తారు అనడానికి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం యొక్క కథ ఇందులో ఉంటుంది. మనందరం పైకంటాం, మా జీవితాన్ని బాబాకు అప్పగించామండి, బాబా నిర్ణయం అండి. దాన్ని స్వీకరించేటువంటి ధైర్యం కూడా మనకు ఉండాలి. ఆ ధైర్యం నిజంగా ఉన్నటువంటి కుటుంబము సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం. పిల్లవాడి జాతకం ఏదో సరదాకు చూపెడితే జ్యోతిష్యులు చెప్తారు, కష్టం ఈ సంవత్సరం పాస్ కావడం, పరీక్ష కూర్చున్నా వృధా అంటారు. ఏముంది పిల్లవాడి మనసులోకి అది పోగానే ఎందుకు ప్రయత్నం చేస్తాడు, చేయడు కదా. కానీ తల్లికి మాత్రం ఒక విశ్వాసం ఉంది. బాబా వాక్కు ఏదైతే అది, బాబా వాక్కు కూడా ఈ సంవత్సరం వద్దంటే ఆపేద్దాం, బాబా కనుక ఈ సంవత్సరమే పరీక్ష రాయి అని అంటే రాద్దాం అని చెప్పి బాబా వద్దకు వెళ్తుంది. బాబా ఒకటే మాట అంటారు, ఆ జ్యోతిష్యాన్ని వాటిని వీటి చుట్టగట్టి అటకపైన వేయండి, నేను చెప్తున్నాను బాబుని పరీక్షకు కూర్చోమని చెప్పు. ఈ సంవత్సరమే, వచ్చే సంవత్సరం దాకేందుకు, ఈ సంవత్సరమే బాబు పరీక్ష ఉత్తీర్ణులు అవుతారంటారు. అదేవిధంగా బాబు టెండూల్కరు వైద్య విద్యలో ప్రవేశానికి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు కదా. అంటే బాబా యొక్క వాక్కు కొన్ని మనం నిర్ణయించుకున్నటువంటి విధంగా జరగవు. బాబా నిర్ణయం వేరే రకంగా ఉంటుంది. రఘునాథ్ టెండూల్కర్ పెన్షన్ విషయంలో ఎంత అద్భుతంగా బాబా సెటిల్ చేస్తారు. అక్కడ పెన్షన్ సెటిల్ కావడానికి ప్రధానమైనటువంటి భూమిక ఏమిటి? ఆ కుటుంబానికి బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం ఒకటైతే, రెండవది బాబా ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో మేము తృప్తిగా బ్రతకగలుగుతాము. రూపాయి వచ్చినా బాబా బ్రతికించగలుగుతాడు, 100 రూపాయలు వచ్చినా బ్రతికించగలుగుతాడు. కాబట్టి రూపాయి వస్తే మేము చింతపడాల్సిన అవసరం లేదు, 100 రూపాయలు వస్తే ఎగిసిపడాల్సిన అవసరం లేదు. ఆ పెన్షన్ విషయంలో అనేక తర్జన జరుగుతూ ఉంటాయి. అప్పటివరకు 150 రూపాయలు జీతం, అందులో హాఫ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తారు. కానీ అతడు ఆ కంపెనీ పట్ల చూపినటువంటి కమిట్మెంటు, ఆ సిన్సియారిటీకి ఎంతో కొంత మేలు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా పైకి సిఫార్సు పంపుతారు. ఆ సందర్భంలో బాబా సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్నం దర్శనమిచ్చి అడుగుతారు, అమ్మా 100 రూపాయలు సరిపోతాయా పెన్షను అంటారు. మనమైతే 150 రూపాయలు వచ్చే చోట 100 ఏళ్ళ సరిపోతుంది బాబా, ఇంకో 20 వేసి అంటాం. కానీ ఆ తల్లి సమాధానం అలా చెప్పలేదు. బాబా పెన్షన్ 100 వస్తే ఏమిటి, 10 వస్తే ఏమిటి, ఈ సంసారము నడిపించేటువంటిది నువ్వు. 10 తోటి నువ్వు ఈ సంసారాన్ని సర్దుబాటు చేస్తా అంటే 10 రూపాయలు ఇప్పించు, 100 తోటి సర్దుబాటు అవుతుంది అనుకుంటే 100 ఇప్పించు. న్యాయం నీ చేతిలోనే ఉంది, బరువు నీ చేతిలోనే ఉంది. మా బరువు, ఆ బరువు బాధ్యత మాది నీదైనప్పుడు ఎంత వస్తే మాకేమిటి? 10 రూపాయల్లో సర్దుబాటు అయితే 10 రూపాయల్లోనే బ్రతుకుతాం. నువ్వు చేసేటువంటి సర్దుబాటును బట్టే ఉంటుంది, నువ్వు నడిపించేటువంటి నామను బట్టే ఉంటుంది అని చెప్పి అంటే 2 రోజులకు పెన్షన్ ఆర్డర్స్ వస్తాయి, 110 రూపాయలు పెన్షన్ మంజూరు అవుతుంది. అంటే మనం తృప్తిగా బ్రతికేటువంటి స్థితి మనం ఏర్పరచుకుంటే ఖచ్చితంగా బాబా మన జీవితానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్ను, మన జీవితానికి కావాల్సినటువంటి అవసరాలను సమృద్ధిగానే ఇస్తాడు. బాబా ఏది కూడా అసంపూర్ణంగా ఏది ఇవ్వడు. తన భక్తుడికి ఇవ్వదలుచుకున్నటువంటి దాన్ని సంపూర్ణంగానే అనుగ్రహిస్తారు. కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అసంతృప్తి అనేటువంటి ఉండకూడదు. ఎప్పుడైతే మనం నిత్య తృప్తితో ఉంటామో అలా ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా పెన్షన్ విషయంలో సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబానికి దక్కినటువంటిదే మనందరికీ దక్కుతుంది. కాకపోతే మనందరం ఏం చేస్తామంటే ముందే నిర్ణయం చేసుకుంటాం, నాకు ఇంత కావాలి, ఇది కావాలి, అది కావాలి. బాబాకు చాయిస్ ఇవ్వం. ఇక్కడ టెండూల్కర్ కుటుంబం బాబాకు చాయిస్ ఇచ్చింది. బాబా నీ ఇష్టం, 150 రూపాయలు ఉన్నటువంటి జీతం కేవలం 40 రూపాయలు తగ్గించి పెన్షన్ ఎవరన్నా 110 రూపాయలు ఇస్తారా? ప్రపంచంలో అది సాధ్యమయ్యేటువంటి పనేనా? ఏ పాలకుడు కూడా, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆ విధంగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ బాబా యొక్క కృప, వారి యొక్క తృప్తికరమైనటువంటి జీవితం, వారికి ఏది కావాలో దాన్ని అనుగ్రహించింది. ఆ విధంగా మనం కూడా ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటే, దాన్ని అలవర్చుకుంటే బాబానికి ఇవ్వాల్సినటువంటి సమృద్ధిగానే ఇస్తాడు. తృప్తి లేదనుకోండి, బాబా ఎంత ఇచ్చినా అసంతృప్తే కదా. బాబా నేను 5 వస్తుంది అనుకున్న, 5 లక్షలు మా కొడుకు ప్యాకేజీ, ఏంటి బాబా 3 లక్షలే ఇచ్చాం, 3 లక్షలు వచ్చిందనేటువంటి తృప్తి అక్కడ లేదు.
5 లక్షలు రాలేదనేటువంటి అసంతృప్తి. కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా తృప్తికరమైనటువంటి జీవితమే మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, పరమార్థాన్ని సంపాదించుకోవడానికి అది ఒక్కటే సాధనం, ఇంకొకటి లేనేలేదు. ఇదే 29వ అధ్యాయంలో ప్రతి ఒక్కరిని కూడా బాబా పేరు పేరున వ్యక్తిగా ఏ విధంగా గుర్తుపెట్టుకొని ఆయన పైన మనకు ప్రేమ పెరిగేలాగా ఏ విధంగా వారు వ్యవహరిస్తారనేటువంటి విషయం కూడా 29వ అధ్యాయంలో ఉంటుంది. కెప్టెన్ హార్టే డాక్టర్. తను ఒకరోజు నిద్రిస్తుండగా స్వప్నం వస్తుంది. బాబా వచ్చి వారి గృహంలో కూర్చొని అడుగుతారు, ఏమి నన్ను మరిచితివా అంటాడు. బాబా, కన్న తల్లిని బిడ్డ ఎలా మరుస్తుంది? ఒక్క నిమిషం కూర్చొని నేను తోటలోకి వెళ్ళి చిక్కుళ్ళు కోసుకొచ్చి మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి తోటలోకి వెళ్ళిన తర్వాత నిద్రాభంగమై స్వప్నం చెదిరిపోతుంది. ఇదే విషయాన్ని తన మిత్రుడికి లేఖ ద్వారా పంపి, కొంత మనీ ఆర్డర్ పంపి, బాబాకు దక్షిణ, మిగతా దాంతో చిక్కుళ్ళ కూర వండి పెట్టు అని చెప్తారు. ఆ స్నేహితుడు వెళ్ళి దక్షిణ ఇచ్చిన తర్వాత చిక్కుళ్ళ కూర వండి పెడితే ఆ రోజు మొత్తము కూడా ఆ చిక్కుడు గింజల కూరతోటే బాబా భోజనం చేసినారని చెప్పి భక్తులు చెప్తే, మళ్ళీ తన స్నేహితుడు హాటేకు లేఖ రాస్తే హాటే ఎంతో సంతోషిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కేవలం బాబా ఇచ్చేటువంటి లౌకికపరమైనటువంటి సుఖాలు, సంపద ఇది మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. బాబాకు మనకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం. చిన్న విషయాలకు మనం తృప్తిపడడం, ఆనందపడడం, ఇది బాబా నా కోసమై చేశారనేటువంటి సంతోషాన్ని కలిగి ఉండడం, ఇదంతా కూడా బాబా పట్ల మరింత ప్రేమను పెంచడానికి అది ఉపయోగపడుతుంది. కెప్టెన్ హాటేకు ఒక ఆశ ఉండేది. బాబా కరస్పర్శ తగిలినటువంటి ఒక నాణాన్ని తన ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు. ఈరోజు మనలాగా ప్రయాణ సౌకర్యాలు లేవు మాటికి వెళ్ళి బాబాను దర్శించుకోవడానికి. అదే లక్ష్యంతో ఒకరోజు తన మిత్రుడికి ₹1 ఇచ్చి, ఇది బాబా తిరిగి ఇస్తే మళ్ళీ నాకు ఇవ్వమని చెప్పానంటారు. ఆ మిత్రుడు వెళ్ళి బాబా చేతిలో పెడితే దాన్ని 2 వైపులా చూసి దాన్ని స్పృశించి, ఈ నాణం యజమాని ఎవరో వారికి దీన్ని ఇవ్వు అని అంటాడు. ఆ తర్వాత ఆ మిత్రుడు ఒక లేఖను ఆ నాణాన్ని ఇచ్చి పంపిస్తారు. లేఖలో సారం ఏంటంటే, బాబా ఈ నాణాన్ని యజమాని ఎవరో వారికి ఇవ్వమన్నారంటారు. అంటే తను ఎక్కడో ఉండి తన మనసులో కోరుకున్నటువంటి కోరికను బాబా గ్రహించారు. నన్ను ఆనందపరచడానికి తన మిత్రుడికి ఆ మాట చెప్పి, మామూలుగా ఇవ్వచ్చు నాణెం, కానీ ఏమన్నాడు, ఈ నాణెము యజమాని ఎవరో వారికి దీన్ని మళ్ళీ అప్పగించు అని అన్నాడు. అంటే తన బిడ్డల పట్ల ఎంత ప్రేమనో చూడండి. ప్రపంచంలో ఈరోజు ఎవరైనా సరే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమను, ఆప్యాయతను, ఆదరణను, అభిమానాన్ని పొందాలనుకుంటే ఒక్క సద్గురు సాయిబాబాను ఆశ్రయిస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈరోజు మనందరం అదృష్టవంతులం. ఇవన్నీ మనకు దక్కినందుకు సాయినాథుడికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.